హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడి నెంబర్ A090322200154 అండి. సో ఇప్పుడు మీకు ఒక లేఅవుట్ చూపిస్తానండి. ఆ లేఅవుట్ మొత్తం అంతా చూపించాక మొత్తం ఆ లేఅవుట్లో మనం తీసుకోవడానికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అది చెప్తానండి. అసలు ఈ లేఅవుట్ తీసుకోవడానికి మెయిన్ పాయింట్స్ ఏంటనేది, అలాగే ఈ లేఅవుట్ చుట్టుపక్కల రిమైనింగ్ ఏ లేఅవుట్లు ఉన్నాయి, అలాగే ఈ లేఅవుట్ సరౌండింగ్స్ లో ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కానీ, లేక హాస్పిటల్స్ కానీ, లేక పరిశ్రమలు కానీ, అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేద్దామండి. సో ఈ లేఅవుట్ వచ్చేటప్పటికి మనకి గరుడాద్రి టౌన్షిప్ అని శివశక్తి కంపెనీదండి. సో ఇది ఎక్కడంటే మనకి లొకేట్ అయ్యి ఉంది. మనకి ఇది రాజుల తాళవలస కింద వస్తుందండి. మనకి తిరుమల కాలేజ్ దగ్గర బస్ స్టాప్ నుంచి జస్ట్ లోపలికి ఒక 2 కిలోమీటర్లు అండి. ఈ లోపలంతా మనకి లెజెండ్ క్రెస్ట్ అని ఒక లేఅవుట్ ఉంటుందండి. సో అది మెయిన్ ఎంట్రన్స్. లెజెండ్ క్రెస్ట్ నుంచి మనకి అలా లోపలికి వస్తే ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే మనకి ఈ లేఅవుట్ ఉంటుందండి. సో ప్రజెంట్ తగరపల్స్లోను మనకి ఆనందపురంకి తగరపల్స్కి మధ్యలో మనకి ఎక్కువ రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్లకి పనికొచ్చే లేఅవుట్ ఏదైనా ఉందంటే మనకి శివశక్తి టౌన్షిప్ వాళ్ళది గరుడాద్రి లేఅవుట్ అండి. సో మెయింటెనెన్స్ అంతా చాలా బాగా చేశారు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ మిగతా లేఅవుట్లు అన్ని ఓల్డ్ లేఅవుట్లు. సో అది కొంచెం మెయింటెనెన్స్ అది బాగాలేదు. కానీ ప్రజెంట్ కొత్త లేఅవుట్ అండి. ఇది ఇంచుమించు ప్రజెంట్ అయితే ఒక 20 ఎకరాలు ఉంది. నెక్స్ట్ ఇంకొక 20 ఎకరాలు కూడా మనకి రాబోతుంది. సో ఈ లేఅవుట్ అంతా మీకు వీడియోలో చూపిస్తానండి. సో లేఅవుట్ అంతా చూపించాక మనకి చుట్టుపక్కల ఏంటంటే ఉన్నాయి డెవలప్మెంట్స్ అన్నీ మీకు చూపిస్తానండి. సో మనకి ఇదేంటంటే ఒకప్పుడు బ్లాక్ టాప్ రోడ్లు ఇచ్చేవారు, కానీ మనకి 2025 తర్వాత సీసీ రోడ్లు ఇస్తున్నారండి. మనకి సీసీ అంటే సిమెంట్ అండ్ కాంక్రీట్ రోడ్లు అండి. చూడండి, మనకి చుట్టుపక్కల ఇటుపక్క చూసినా మనకి ప్లాట్ నెంబర్లు ఉన్నారు, ప్లాట్ నెంబర్లు వేసి ఉన్నాయి. అలాగే ప్లాట్ దగ్గర కస్టమర్ పేర్లు కూడా రాస్తున్నారండి కొనుక్కున్న వాళ్ళది. ఇది మామూలుగా మనకి ఎలక్ట్రికల్ లైట్లు అండి, నైట్ పూట చాలా బాగుంటుంది. సో మనకు కనిపిస్తుంది శశి కాలేజ్ అండి. 23 ఎకరాల్లో మనకి శశి కాలేజ్ కడుతున్నారండి. సో ఇలాగ మనకి ఈ లేఅవుట్ కొంచెం ఆ మ్యాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం లేఅవుట్ అంతా చూపించి చుట్టుపక్కల అన్నీ చెప్తానండి. సో ఇది ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి 80 ఫీట్ రోడ్ ఒకటి ఉంటుందండి. సో మనకి అదేంటంటే మనకి సామయ్య వలస, సంగి వలస రోడ్డు అంటారండి. అది 80 అడుగుల రోడ్డు. ఆ రోడ్డు అలాగే మనకి పాండ్రంగి మీద నుంచి మనకి రేవిడి పద్మనాభం ఆ రూట్ ఉంటుంది కదండి, నీలకొండల జంక్షన్ నుంచి. సో ఆ రూట్ కలుస్తుందండి. సో 80 ఫీట్కి దగ్గర ఉంది, మనకి హైవేకి దగ్గర ఉంది. ఈ లెఫ్ట్కి మనం వచ్చామనుకుంటే ఆ లెఫ్ట్కి మనకు కనిపిస్తుందంటే ఆనందపురం అండి. ఆనందపురం నుంచి బంటుపల్లి వారి కళ్ళాలు ఉంటాయి కదండి, అక్కడి నుంచి పెద్దపాలెం. సో ఆ పక్క నుంచి కూడా రావచ్చు మనకి. సో అది మనకి అదొక విలేజ్ అండి, మచ్చవన్నపాలెం అని చెప్పి విలేజ్. సో ఇక్కడ మొత్తం ఏది ఎక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ అనేది మ్యాప్లోనే వేసారండి. సో మనకి 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇచ్చారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ లైన్, డెడికేటెడ్ వాటర్ ట్యాంక్, కాంపౌండ్ వాల్, ఫుట్పాత్స్, ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, మనకి ప్లాంటేషన్, ఎంట్రన్స్ ఆర్చ్. సో మ్యాప్లో మనకి ఏది ఎక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ అనేది మ్యాప్లో ఇచ్చారండి. గూగుల్ డేటా సెంటర్ ఒక 7 km, ఆనందపురం జంక్షన్ 3 km జరుగుతున్నాయండి. సో మనకి బీచ్ క్యారిడార్. సో మ్యాప్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉందండి. సో మొత్తం ఏది ఎక్కడి నుంచి అనేది. సో మనకి ఇందులో విల్లాస్ ప్రాజెక్ట్ కూడా ఉందండి. సో మనకి 200 గజాల్లో 4 BHK విల్లాస్ ఉన్నాయండి, ట్రిప్లెక్స్. అలాగే 167 స్క్వేర్ యార్డ్స్లో మనకి డూప్లెక్స్ విల్లాస్ కూడా ఉన్నాయండి. సో ఇదంతా లేఅవుట్ అంతా మీ స్పీడ్గా చూపించి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇదంతా మొత్తం లేఅవుట్ అంతా చూపించి మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇందాక మనం చెప్పుకుంది శశి విద్యా సంస్థలు అండి. అది 23 ఎకరాల్లో రెసిడెన్షియల్ హాస్టల్ క్యాంపస్ కూడా అండి. సో మన విల్లాస్ ప్రాజెక్ట్ చెప్పాం కదండి, ఇది 167 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ అండి, 2 విల్లాలు. ఇది 200 స్క్వేర్ యార్డ్స్లో
సో ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి, 200 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్. ఇది 167 స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేసింగ్ 2 విల్లాలండి. సో ఇవి కూడా మనకి సేల్కి ఉన్నాయండి. సో ఇది ప్రెసెంట్ ఫ్యూచర్ లో చాలా ఎక్సలెంట్ గా డెవలప్ అవుతుందండి, ఒక గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అండి. సో ఇది చిన్న సైట్ ఆఫీస్ అండి. సో లేఅవుట్ అంతా చూపించాక లాస్ట్ లో ఒక దగ్గర ఆపి మీకు అసలు ఈ లేఅవుట్ లోనే తీసుకోవడానికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అనేది మీకు చెప్తానండి. అలాగే చుట్టుపక్కల ఏ లేఅవుట్లు ఉన్నాయి, ఈ చుట్టుపక్కల ఏ విద్యా సంస్థలు ఉన్నాయి, మొత్తం అన్ని కవర్ చేస్తానండి. చివరి ఎక్కడ ఆపి ఇక్కడ ఎక్కడ ఆపి సో మనకి దీని తర్వాత ఎక్స్టెన్షన్ 20 ఎకరాలు అన్నాం కదండి, అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇలాగెళ్తే మనకు కొన్ని రోజుల్లో ఆనందపురం అనేది కలిసిపోద్దండి. సో ఇదండి మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చెప్పాం కదండి, ఇది సంపు, ఇది ప్లాంటేషన్. నెక్స్ట్ మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది కదండి. సో ప్రతిదానికి ఇలాగ బాక్సులు ఇస్తారండి ఇటు ఇటు. సో ప్రజెంట్ మనకి సో ఇక్కడ నుంచి మనకి చుట్టుపక్కల కొన్ని ప్లాట్స్ కి ఎలక్ట్రిసిటీ అండి, ఇది అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ 440 వాల్ట్స్ ఇచ్చారు. సో ఇదండి మొత్తం లేఅవుట్. సో ఇది సో ఇదేంటంటే మనకి గరుడాద్రి లేఅవుట్ అండి, శివశక్తి టౌన్షిప్ వాళ్ళది. సో గరుడాద్రి లేఅవుట్ అండి. సో సో మనకి ఆ దగ్గరలోనే తగరపల్లి సిటీ కనిపిస్తుందండి. మనకు ఒక జస్ట్ 2 కిలోమీటర్లు ఇదంతా తగరపల్లి సిటీ అండి. సో మనకి ఇటుపక్క చూస్తే మనకి ఆనందపురం కూడా జస్ట్ ఈ లేఅవుట్ బ్యాక్ సైడ్ కొంచెం మన దగ్గరికి వెళ్తే ఆనందపురం కూడా మనకి ఒక 2 km లోనే ఆనందపురం, అది బంటుపల్లి వరకు వెళ్ళాలండి. సో దాని తర్వాత పెద్దపాలెం. సో దాని తర్వాత మనకి ఇది రాజుల తాళవలస అండి. రాజు అటుపక్క బౌండరీ వచ్చేటప్పటికి తాటితూరు, అంటే ఒక పక్క భీమిలి మండలం వస్తుంది రెవెన్యూ, ఒక పక్క ఇది మనకి ఆనందపురం మండలం వస్తుందండి. సో ఈ చుట్టుపక్కల మనకి ఏంటంటే మీకు ఈ లేఅవుట్లో తీసుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ చాలా పెద్ద లేఅవుట్ అండి. ఇందులో ఫ్యూచర్లో ఆల్రెడీ మనకి విల్లాస్ కన్స్ట్రక్షన్ అయిందండి. ఈ చుట్టుపక్కల ఇందులోనే మళ్ళీ చాలా మంది కొత్త లేఅవుట్ అండి, విత్ ఇన్ 3 years లోనే మొత్తం కన్స్ట్రక్షన్ అన్ని స్టార్ట్ చేస్తారు. సో దీని చుట్టుపక్కల ఏ లేఅవుట్లు ఉన్నాయంటే మన లోపల ఎంట్రన్స్ అయ్యేటప్పటికి లెజెండ్ క్రిస్టియన్ లేఅవుట్ ఉందండి. సో దాని తర్వాత వచ్చేటప్పటికి మనకి రైట్ సైడ్ లుంబిని ఎన్క్లేవ్ ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ ఎస్వైఎస్ మార్వల్ డెస్టినీ ఉంటుంది, పక్కనే హార్మోనీ లేఅవుట్ ఉంటుందండి, అలాగే పక్కనే హాసిని లేఅవుట్ ఉంటుందండి. సో అలాగే పక్కనే కొంచెం లోపలికి వెళ్తే సిఎంఆర్ లేఅవుట్ ఉంటుందండి. సో ఇది చుట్టుపక్కల లేఅవుట్లు. ఈ చుట్టుపక్కల మనకి ఈ తగరపల్స్ అంటే దానికి మెయిన్ ప్రాధాన్యత ఏంటంటే తగరపల్స్ అనేది ఎడ్యుకేషనల్ హబ్ అండి. అంటే మనకి ఆరిలో ఎలాగైతే హెల్త్ సిటీయో తగరపల్స్ అనేది ఎడ్యుకేషనల్ సిటీ అండి. సో మనకి ఈ చుట్టుపక్కల 10 km రేడియస్లో మొత్తం అన్ని విద్యా సంస్థలు ఉన్నాయండి. అవి ఏంటంటే మనం మెయిన్ అక్కడ మనకి భీమిలి క్రాస్ రోడ్స్లో ఎంట్రన్స్ అయితే మనకి చైతన్య కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్ పలుకుతుందండి. సో దాని తర్వాత చైతన్య కాలేజ్ తర్వాత కొంచెం ముందుకు వస్తే ఆనందపురం దగ్గర మనకి రవీంద్ర భారతి స్కూల్స్ ఉన్నాయండి. అలాగే దాని లెఫ్ట్ సైడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉందండి. సో అలా కొంచెం ముందుకు వస్తే మళ్ళీ మన పెద్దపాలెం దగ్గర చైతన్య స్కూల్స్ ఉంటాయండి. అలాగే కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ తిరుమల ఉంటుందండి. అలాగే కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ శశి ఉంటుందండి. సో స్కూల్స్ పరంగా మళ్ళీ పాసరా విద్యా సంస్థలు ఉంటాయండి. కొంచెం ముందుకెళ్తే అమేయ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, ఇంకొంచెం ముందుకెళ్తే ఓక్రేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫ్యూచర్లో ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుందండి పోల్పీల్ దగ్గర కేబీఆర్ విజ్డమ్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్కూల్. సో ఇంచుమించు ఒక 10 స్కూల్స్ ఉన్నాయండి. అలాగే స్కూల్స్ అలా ఇంటర్ కాలేజెస్. సో తిరుమల కాలేజ్ అనేది చాలా ఫేమస్ అండి. మనకి సిటీలో ఉన్న వాళ్ళు చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు
సో చాలామంది ఉన్నతంగా స్థిరపడిన వాళ్ళ పిల్లలు కూడా తిరుమల స్కూల్‌లో చదివిస్తున్నారు. అలాగే పక్కన ఇప్పుడు మీకు శశి చెప్పాను కదండీ! సో ఈ బ్యాక్ సైడ్ శశి స్కూల్‌లో ఇది కొత్తగా కడుతున్నారు. ఆల్రెడీ శశి స్కూల్ ఉందండి. సో అక్కడ కూడా పిల్లల్ని చదివిస్తున్నారండి. అలాగే కాలేజెస్ వచ్చేటప్పటికి మనకి తగరపల్లిలో అనిట్స్ ఇంజినీరింగ్ కాలేజ్ ఉందండి. అలాగే అనిట్స్ మెడికల్ కాలేజ్ ఉందండి. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అంటారు. అలాగే కొంచెం ముందుకెళ్తే అవంతి మెడికల్ కాలేజ్ ఉంటదండి. సో అలా కొంచెం ముందుకెళ్తే రఘు ఉంటదండి. దాని పక్కనే అంతకుముందు వైజాగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేవారు. ఇప్పుడు దాన్ని ఎన్ఎస్ఆర్ఐటీ కింద పేరు మార్చారు. దానికి కొంచెం ముందుకెళ్తే లెండి. కొంచెం ముందుకెళ్తే మనకి ఎంవిజార్ ఇంజినీరింగ్ కాలేజ్ ఉంటదండి. ఇంక నెక్స్ట్ విజయనగరం. సో ఇన్ని ఇంజినీరింగ్ కాలేజ్. ఇది బ్యాక్ సైడ్ వస్తే మనకి ఆనందపురం నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఎన్ఎస్ఆర్ఐటీ అనేది ఒకటి ఉంటదండి. అది ఇంజినీరింగ్ కాలేజే. అలాగే ఏక్యూజే ఒకటి ఉంటదండి. ఇంజినీరింగ్ కాలేజు. అలాగే ఆల్-అమీర్ ఉంటదండి. సో అలాగే మనకి వీతం అంటే విశ్వనాథ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ అండ్ ఫార్మసీ అదొక కాలేజ్ ఉంటదండి. అదే రూట్‌లో మనకి గుడిలో దగ్గర విజ్ఞాన విహార్ అని చెప్పి ఒక స్కూల్ ఉంటది. అలాగే కేకేఆర్ గౌతమ్ స్కూల్ ఉంటదండి. సో ఈ చుట్టుపక్కల ఇన్ని విద్యా సంస్థలు ఉన్నాయండి. సో మనకి సిటీలో కూడా ఇన్ని లేవండి. ఇంటర్నేషనల్ స్కూల్, ఓక్రిడ్జ్ ఉంది, అమేయ ఉంది, కేబీఆర్ విజ్డమ్ అని చెప్పి అదొకటి వస్తుందండి. నెక్స్ట్ స్కూల్స్ వచ్చేటప్పటికి చైతన్య ఉన్నాయి, నారాయణ ఉన్నాయి, మీకు చెప్పలేదు ఇంపల్స్ ఉన్నాయి. తర్వాత మీకు ఈ తిరుమల ఉంది, శశి ఉంది, భాషరా ఉంది, నెక్స్ట్ రవీంద్ర భారతి ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. అలాగే ఇంజినీరింగ్ కాలేజీలో మీకు చెప్పాను కదా! అనిట్స్ ఇంజినీరింగ్ కాలేజ్ ఉంది, అవంతి ఉంది, రఘు ఉంది, ఎన్ఎస్ఆర్ఐటీ ఉంది, నెక్స్ట్ లెండి కాలేజ్ ఉందండి. సో, నెక్స్ట్ అంటే మనకి ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. అంటే ఎడ్యుకేషన్ పరంగా మీరు ఇక్కడ ఎక్కడైనా సైట్ తీసుకుంటే మీ పిల్లలు పొయ్యి దగ్గర ఆకుమెడలాగా తక్కువ డిస్టెన్స్‌లే అలా ఎళ్ళేసి వచ్చేవచ్చండి. సో, ఫ్యూచర్‌లో కూడా నెక్స్ట్ ఈ చుట్టుపక్కల ఏ పరిశ్రమలు ఉన్నాయంటే, మనకి ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్‌లోనే మనకి దివీస్ కంపెనీ ఉందండి. అక్కడి నుంచి ఇంకొక 15 కిలోమీటర్ల డిస్టెన్స్‌లోనే మనకి ఫార్మా సెజ్ ఉందండి. మనకి పైడి భీమవరం. సో, అక్కడ మీకు తెలిసిందే డాక్టర్ రెడ్డీస్ ఉంటది, అరబిందో ఉంటది, అలాగే మైలాన్ ఉంటది, ఎస్ఎంఎస్ ఉంటది. అలాగే ఇంకా చాలా ఉన్నాయండి. మరి సిపిఎఫ్ అని చెప్పి అలాగే చాలా కంపెనీస్ ఉన్నాయండి. అలాగే బీర్ల కంపెనీ ఉంటది 'కింగ్‌ఫిషర్'. సో, చాలామంది ఒకప్పుడు ఫార్మా కంపెనీస్ వాళ్ళు విజయనగరంలో స్థిరపడడానికి ఇష్టపడేవారు. సో, ఇప్పుడు ఈ స్కూల్స్, ఈ ఫెసిలిటీస్ అన్నీ చూసి తగరపల్సిలో ఇష్టపడుతున్నారండి. తగరపల్సికి, ఆనందపురంకి మధ్యలో ఈ లేఅవుట్ ఉందండి. సో, ఈ లేఅవుట్ మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి చాలా బ్యూటిఫుల్‌గా చేస్తున్నారు. సో, ఇది కొత్తగా కూడా ఏస్తున్నారు కాబట్టి ఫ్యూచర్‌లో ఇంకా ఆనందపురం నుంచి ఇలా 2 కేఎంలో వచ్చేవచ్చు. అలాగే మీకు ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా చూసుకుంటే మనకి సినిమా హాల్స్ మనకి తాత థియేటర్ ఉంది, రాజా థియేటర్ ఉంది, అలాగే మనకి సప్తగిరి ఉంది. సో, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా థియేటర్‌లు కూడా ఉన్నాయండి. సో, ఫ్యూచర్‌లో మనకి ఇక్కడ అభివృద్ధి పరంగా చూసుకుంటే, మనకి దీనికి దగ్గరలోనే మనకి గూగుల్ డేటా సెంటర్ అండి. దొర్లువాడ ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 కేఎం లోపే గూగుల్ డేటా సెంటర్ ఉంటదండి. మొత్తం రేపు ఏప్రిల్ 28న శంకుస్థాపన. మనకి అది గాని వచ్చిందంటే చుట్టుపక్కల సిస్టర్ కన్సల్ట్స్ కంపెనీస్ చాలా వస్తాయండి. అలాగే ఇక్కడి నుంచి పరదేశపాలెం కూడా దగ్గరే. అక్కడ సిటీ కంపెనీ ఉంటదండి. అక్కడి నుంచి కాపులుప్పడ కూడా దగ్గరే బోయపాలెం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో. అక్కడ కాగ్నిజెంట్ ఇస్తున్నారండి. అలాగే క్యాప్‌జెమినీ కూడా ల్యాండ్ అడుగుతున్నారు. సో, అలాగే ఇక్కడి నుంచి మన భోగాపురం కూడా ఎయిర్‌పోర్ట్ చాలా దగ్గరండి. ఇంచుమించు ఒక 15 కిలోమీటర్‌లోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. దానికి దగ్గరలోనే మనకి చాలా ఐటీ కంపెనీస్‌కి ల్యాండ్ ఇచ్చారండి. డెంకాడ, పోస్పట్రేగ, భోగాపురం మండలాల్లో. సో, నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఇక్కడ ఆనందపురంలో గాని, తగరపల్సిలో గాని మనకి బస్ డిపో ఒకటొస్తుందండి. సో, ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రపోజల్ మనకి తగరపల్సిలో బస్ డిపో రావడానికి. సో, చేయి పీకుతుంది ఇలా పట్టుకోండండి ఏమనుకోవద్దు. సో, అలాగే మనకి ఈ చుట్టుపక్కల కంపెనీస్‌తో పాటు మనకి ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా కూడా అన్నీ బానే ఉంటాయి. సో, ఈ తగరపాసులో మనకి తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, పక్కనే గోస్తని రివర్ ఉందండి. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్‌లోనే గోస్తని రివర్ ఉందండి. సో, గోస్తని రివర్ ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల మనకి వాటర్‌కి స్కేర్సిటీ ఎప్పుడు ఉండదండి లైఫ్ లాంగ్. సో, అలాగే మనకి ఫ్యూచర్‌లో మెట్రో వచ్చిందనుకోండి, మనకి మెట్రో వస్తే మనకి ఎక్కడెక్కడంటే, మనకి ఫస్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది, నెక్స్ట్ కొమ్మాది నుంచి భోగాపురం ఇవి ఉన్నాయి కదండి. సో, మనకి కొమ్మాది నుంచి భోగాపురం వేసేటప్పుడు మెట్రో మధ్యలో ఒక మెయిన్ స్టేషన్స్ ఉంటాయండి. దీనికి దగ్గరలో ఉన్న స్టేషన్ ఆనందపురం మీకు చెప్పాను కదండి. ఆనందపురంలో ఒక మెట్రో స్టేషన్ వస్తుందండి. సో, అది దగ్గరే. అలాగే దాని తర్వాత రాజుల తాళవలసలో ఒక మెట్రో స్టేషన్ ఉందండి. అలాగే దాని తర్వాత తగరపల్సి అండి. తర్వాత నెక్స్ట్ మహారాజపేట దగ్గర ఒక మెట్రో స్టేషన్ ఉంటదండి.
ఎందుకంటే రేవుడి పద్మనాభం రూట్. సో ఇన్ని మెట్రో స్టేషన్లు ఉండడం బట్టి సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి మనకి కూకట్పల్లిలో ఎక్కితే ఎల్బీ నగర్ ఒక 50 మినిట్స్ అండి. అంటే ఎక్కువ డిస్టెన్స్ మొత్తం అంతా ఫ్లైఓవర్ లాగా రావడం బట్టి తక్కువ టైంలో వస్తాం. అదే ఇక్కడ మనం సిటీలో మెట్రో ఎక్కితే ఒక 30 మినిట్స్ లో ఇక్కడికి వచ్చేవచ్చండి. సో ట్రాన్స్పోర్టేషన్ మీకు చాలా బాగుంటది. ఇవన్నీ కంపెనీస్ రావడం, సో ఈ భోగపురం ఎయిర్పోర్ట్ అన్ని విధాలుగా మీకు బాగుంటదండి. సో మెయిన్ ఇంకోటి ఏంటంటే రివర్ పక్కన ఉన్న సిటీస్ మన దేశంలో చూసుకున్న అదే మన ఇండియాలో అయినా వరల్డ్ వైడ్ లో ఉన్న దేశం మనకి రివర్ రివర్ బ్యాంక్ పక్కన ఉన్న సిటీస్ చాలా ఎక్సలెంట్ గా డెవలప్ అవుతాయండి. అది సెంటిమెంటల్ గా ఉన్నాయి, సైంటిఫిక్ గా ఉన్నాయి. సో మనకి మన ఏన్షియంట్ వరల్డ్ ప్రకారం చూసుకుంటే మనకి సింధు నాగరికత రివర్ పక్కన ఉండబట్టి బాగా డెవలప్ అయింది. అలాగే మెసపటోమియా నాగరికత, రోమ్ నాగరికత, సో అలాగే మనకి న్యూయార్క్ సిటీ పక్కన ఉంది, లండన్ మనకి థేమ్స్ నది పక్కన ఉంది, అలాగే ఆమ్స్టర్డామ్ నది పక్కన ఉంది, అలాగే బాగ్దాద్ మన ఇరాక్ క్యాపిటల్ టైగ్రిస్ రివర్ పక్కన ఉంది. సో అలాగే మనకి చాలా ప్రపంచంలో చాలా దేశాలు నదీ తీర ప్రాంతాల్లో ఉన్నాయండి. అలాగే మన భారతదేశంకి వచ్చేటప్పటికి మనకి యమునా నది పక్కన మన భారతదేశ రాజధాని ఢిల్లీ నిర్మించారండి. సో ఆగ్రా, ఢిల్లీ బాగా తయారైంది. అలాగే మన గంగా నది పక్కన పాట్నా, బీహారు, మనకి వారణాసి బాగా డెవలప్ అయ్యింది. అలాగే మనకి గోదావరి నది పక్కన మహారాష్ట్ర బాగా డెవలప్ అయిందండి, నాసిక్, అలాగే రాజమండ్రి బాగా డెవలప్ అయిందండి. సో మనకి అలాగే ఒరిస్సాలో మహానది పక్కన సంబల్పూరు ఇవన్నీ బాగా డెవలప్ అయ్యాయండి. సో మనకి ఏ రివర్ పక్కన చూసుకున్నా, సో మనకి అప్పుడు పంజాబ్ చూసుకుంటే పంజాబ్ అంటేనే మనకి 5 నదులండి, పంజ్ ప్లస్ ఆబ్. ఇందులో ఆబ్ అంటే రివర్. సో ఏంటంటే జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్, సో వాటి ప్రకారంగా అవి కూడా డెవలప్ అయ్యాయండి. సో ఇప్పుడు కూడా మనకి ఎండాడు వరకు మనకి గోస్తని రివరే వాటర్ అండి. సో మనకి మున్సిపల్ ట్యాప్స్ వస్తాయి కదా, సో ఇవన్నీ మనకి ఎండాడు వరకు ఇక్కడ వాటర్ వెళ్తుంది. ఇక్కడ వాటర్ ప్రాబ్లం లేదు. పక్కనే మనకి ఇది సో ఇది ఉందండి. అంటే నదీ తీర ప్రాంతం ఉండడం వల్ల సెంటిమెంటల్ గా సో చాలా వాస్తుపరంగా అన్ని పరంగా చాలా బాగుంటదండి. సో మనకి ఈ లేఅవుట్ లో అన్ని రీజనబుల్ గా ప్రైజెస్ కి మనకి సో ప్లాట్స్ ఉన్నాయండి. ప్రైస్ అనేది మనం కంపెనీ నామ్స్ ప్రకారం మనం చెప్పకూడదు, మీ కామెంట్ లో చెప్తానండి. సో ఇది మనకి సిటీకి చాలా దగ్గర, ఒక 25 km వైజాగ్కి, భోగపురం ఎయిర్పోర్ట్ కి ఒక 15 కిలోమీటర్లు, విజయనగరంకి ఒక 20 కిలోమీటర్లు అండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ లేఅవుటే ఈ కొత్తగా వేస్తున్న లేఅవుట్ లో చాలా పెద్దదండి. ఎందుకంటే ల్యాండ్ బ్యాంక్ ఇప్పుడు మీకు చూపించాను కదండి. సో ఇదంతా కొత్తగా లేఅవుట్ వేస్తున్నారండి. సో ఇది ఆల్రెడీ 20 ఎకరాలు అయిపోయింది. దీని వెనకాల 20 ఎకరాలు. కొంచెం ముందుకెళ్తే మనకి అక్కడ మత్స్యవనపాలెం విలేజ్ అండి, బంటుపిల్లి వారి కల్లాలు. సో ఈ లేఅవుట్ మనకి ఫ్యూచర్ లో ఎక్కువ ఇల్లులు అయి వస్తే చాలా బాగుంటుందండి. ప్రస్తుతానికి ఇది హైవే నుంచి 2 కిలోమీటర్లు. కానీ ఇప్పుడు మనం అలా చూసుకుంటే మనకి అన్నేడి నుంచి ఆ చివరికి చాలా మంది అప్పుడు వెళ్ళేవారు కాదు, గోపాలపట్నం పెద్ద దూరం అన్నారు. సో ఇప్పుడు అన్నేడి నుంచి మన కొత్త వలస వరకు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిందండి. ఉన్నోళ్ళు మనకి దూరం అని చూసుకోకన్నా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు రెడీ టు కన్స్ట్రక్షన్, అంటే ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇల్లు కట్టుకుందాం అనే ఆలోచన ఉండేవాళ్ళు ఫ్యూచర్ లో ఒక 10 years తర్వాత మధురవాడలో ఇంకా ల్యాండ్ బ్యాంక్ అనేది ఉండదండి. మొత్తం అపార్ట్మెంట్ కల్చర్ అంతా సైట్లన్నీ అయిపోతే ఇక్కడ ఇండివిజువల్ హౌస్లు ఇక్కడే వస్తాయండి. సో మీరు కార్మిక నిర్మాణ రంగాలు, భవన కార్మికులు, భవన నిర్మాణ రంగాల కార్మికులు అయితే మీకు ఇక్కడ ఉండడం బట్టి వాళ్ళకి కూడా ఉపాధి ఉంటుంది. అలాగే మీరు గృహిణులు అనుకోండి, సో మీ పిల్లలు ఇక్కడ చుట్టుపక్కల స్కూల్స్ లో జాబ్ చదివించుకుంటే మీరు కూడా ఈ చుట్టుపక్కల ఇన్ని స్కూల్స్ కాలేజ్ చెప్పాను కాబట్టి మీరు ఆల్రెడీ విద్యావంతులు అయితే మీరు అదే స్కూల్స్ లో అదే కాలేజెస్ లో ఫ్యాకల్టీ కింద కూడా ట్రై చేసుకోవచ్చండి. సో ఫార్మా ఎంప్లాయీస్ అయితే దివీస్ ఉంది, ఇంకా అలాగే మిగతా చాలా కంపెనీలు మన పైడి బేవర్లో ఉన్నాయండి. వాళ్ళకి కూడా మనకి సిటీ సెంటర్ లో ఉండేటట్లు ఉంటుంది. సో మనకి ఒక 10 సంవత్సరాల తర్వాత తగరపల్స్ అనేది చాలా బాగుంటుందండి. సో నా పర్సనల్ పరంగా చూసుకున్నా, సో తగరపల్స్ అనేది నేను చాలా మందికి రికమెండ్ చేస్తాను. సో అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ, ఒక్క నిమిషం అండి. సో అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, బిలో మిడిల్ క్లాస్ అందరూ ఎఫర్ట్ చేయగల ప్రైజెస్ లో మనకి తగరపల్స్ లో దొరుకుతాయండి. సో ఇక్కడ మనకి వెజిటేబుల్స్ అన్ని ఫ్రెష్ గా దొరుకుతాయి. ఎందుకంటే పక్కనే గోదావరి రివర్ ఉంది. మార్కెట్ కూడా మనకి తగరపల్స్ తెలిసిందే. అలాగే ఇక్కడ జీడిపప్పు షాపులు అనేవి చాలా ఫేమస్. పలాస వాళ్ళకి ఇది ఒక ట్రేడింగ్ లాగా ఉంటుంది తగరపల్స. సో అటు ఇటు మధ్యలో. సో ఇక్కడ వస్త్ర వ్యాపారం, అలాగే పక్కనే భీములు కూడా దగ్గరండి, ఒక 6 కిలోమీటర్లు. అక్కడ కూడా మనకి బంగారు షాపులు అన్ని మనకి 1 town లో ఎలా ఫేమస్, 1 town తర్వాత ఫేమస్ మనకి
బంగారం షాపులు భీమిలేనండి. సో మనకి ఈ లేఅవుట్ లో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మొత్తం మనకి ప్లాంటేషన్ ప్రాజెక్ట్ కానీ, ప్లాంటేషన్ మొత్తం లేఅవుట్ అంతా బాగుంది. ఎంట్రన్స్ ఆర్చ్ ఇచ్చారు. 24 అవర్స్ మెయింటెనెన్స్ కి సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. సో అన్ని విధాలుగా మీకు ఈ లేఅవుట్ అనేది రెడీ కన్స్ట్రక్షన్ అనేది చాలా స్మార్ట్ గా ఉంటుందండి. సో ఇక్కడ నా పర్సనల్ ఏంటంటే, ఇన్ని రోజులు నేను వీడియోలు చేయలేదండి. ఈ 1 మంత్ ఏప్రిల్ లో ఏంటంటే ఎక్కువ నేను తీర్థయాత్రలకి వెళ్ళానండి. లైక్ తిరుపతి, శబరిమల, అలాగే తలుపురాములోవ, అలాగే చిన్న చిన్న టెంపుల్ వాటికి వెళ్ళడం బట్టి నేను వీడియోస్ చేయలేదండి. అంతకుమించి మీరు ఏం అనుకోవద్దు. అలాగే ఇంకోటి ఏంటంటే, అంటే కొంతమంది ఎవరు నా నుంచి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నా సబ్స్క్రైబర్స్, వాళ్ళకి నేను చిన్నది చెప్పదలుచుకుంది ఏంటంటే, సో నాకు ఈ మే 4th లా సెట్ ఎగ్జామ్ ఉందండి. ఏపీ లా సెట్. సో ఇక్కడ నుంచి నేను లా చేసుకుందాం అనుకుంటాను. ఎందుకంటే మనకి రియల్ ఎస్టేట్ కి పర్ఫెక్ట్ కాంబో ఏంటంటే కోర్సు ఎల్ఎల్బి అండి. సో అది మన ఎంఫామ్స్ అయిపోయింది. సో ఇక్కడ డాక్యుమెంటేషన్, డ్రాఫ్ట్ ఏ విధంగా తప్పులు లేకుండా ఉండడం కోసం ఎల్ఎల్బి అనేది పనికొస్తుంది అని చెప్పి చాలా మంది చెప్పారు. అది చేస్తాను. అది ఎంట్రన్స్ మే 4th. ఆ ఎగ్జామ్ అయినంత వరకు నేను నా నుంచి ఎక్కువ వీడియోస్ రావండి. మీరు తప్పుగా అనుకోవద్దు. సో ఇదండి మొత్తం మీకు ఈ శివశక్తి టౌన్షిప్ లో లేఅవుట్ చూపించాను. సో ఈ లేఅవుట్ లో ప్లాట్స్ కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. అలాగే మీ బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి ఎవరికైనా వాళ్ళ ప్లాట్లు అమ్మాలన్నా, కొనాలన్నా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో నాకు దాన్ని రిఫర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ రియల్టర్ హరి అని ఉంటుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జై జై హింద్. బై బై. థ్యాంక్ యూ.